చిన్న ఉదాహరణ ద్వారా ఆయన దయను మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యెరూషలేము నుండి యెరికోకి ఒక వ్యక్తి ప్రయాణమైపోతున్నాడు, ఒక సమరయుడు. ఆయన చూసినట్లయితే ఆయన దొంగల చేతిలో చిక్కి కొట్టబడి గాయపరచబడి ఆయన రోడ్డు మీద పడి ఉన్నాడు గాయముల చేత. మనుషులు ఎలాంటి వారు ఈ సందర్భం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అవసరం ఉంటేనే ఏదైనా, నీ తల్లి అయినా, తండ్రి అయినా, సహోదరుడైనా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా సరేనండి, ఎవరైనా ప్రేమ చూపించరు, కేవలం బాధ్యత, అవసరం. ప్రియులారా, ఈ ప్రేమ మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిలో చూడొచ్చు. ఆయన ఎలా దయ చూపించినాడంటే, ఆయన పడి ఉన్న వ్యక్తిని మొదటగా ఒక లేవీయుడు, తర్వాత ఒక యాజకుడు వెళ్ళి వచ్చినారు, ఎవరు చూపిలే.